హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇండియన్ హిస్టరీ అండి. భారతదేశ చరిత్ర ఏ ఎగ్జామ్‌కైనా అండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 అయినా, రైల్వేస్ అయినా, ఎస్ఎస్సీ అయినా దేనికైనా సరే అండి. ఏ ఎగ్జామ్‌కి మనం కానిస్టేబుల్స్‌కైనా, ఎస్ఐకైనా దేనికైనా సరే మనం ఇండియన్ హిస్టరీ మనం చదవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోని కొన్ని ముఖ్యమైన రిపీటెడ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయండి. అది ప్రాచీన భారతదేశ చరిత్ర అయినా అవ్వచ్చు, మధ్య భారతదేశ చరిత్ర అయినా అవ్వచ్చు, అలాగే ఆధునిక భారతదేశ చరిత్ర అయినా అవ్వచ్చు. వీటిలో ఏ టాపిక్స్ నుంచి రిపీటెడ్‌గా బిట్స్ ఇస్తాడు, ఖచ్చితంగా ఈ ఏరియాస్ నుంచే బిట్స్ వస్తాయి అనే టాపిక్స్ అయితే ఉంటాయండి. వాటిని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకుంటే ఏ ఎగ్జామ్‌నైనా మనం మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందండి. చాలామందికి ఇండియన్ హిస్టరీ అంటే భయపడిపోతారు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఏ సబ్జెక్ట్ అయినా మనం కొంచెం మనసు పెట్టి, భయాన్ని పక్కన పెట్టి, కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే ఏదైనా సులభమేనండి. ఎవరికైతే ఇండియన్ హిస్టరీ అంటే భయమో, చదవడానికి కొంచెం ఇష్టపడరో వాళ్ళకైతే ముందు ఈ నేను చెప్పిన టాపిక్స్ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయగలిగితే ఏ ఎగ్జామ్‌లో అయినా వాళ్ళకి మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయండి. ఇదైతే చాలా నమ్మకంగా అయితే చెప్పగలనండి. ఎందుకంటే మనం రాసే ప్రతి ఎగ్జామ్‌లోని మనకు తెలుస్తుంది ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నాడు అనేది. రిపీటెడ్‌గా ఇస్తున్నాడు అంటే ఆ టాపిక్ ఇంపార్టెంట్ అని అర్థం. అటువంటి టాపిక్స్ గురించి అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు చెప్పే ప్రతి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టాపిక్స్ అయితే మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినా సరే గ్రూప్స్ లెవెల్ నుంచి ఓకేనా, కానిస్టేబుల్, ఎస్ఐ గ్రూప్స్ ప్రతి దానికి, రైల్వేస్, ఎస్ఎస్‌సి ప్రతి దానికి ఇంపార్టెంట్ ఈ టాపిక్స్. ఓకేనా, ప్రతి దానికి ఇంపార్టెంట్. ఫస్ట్ వీటిని అయితే మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా, సిలబస్లోని. అవేంటో ఈరోజు అయితే నేను మీకు చెప్తానండి. ఓకేనండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశ చరిత్ర అండి. ఇది జోగినాయుడు గారిదే. నా దగ్గర అయితే ఈ బుక్ ఉందండి. ఇందులోనే నేను చెప్తున్నాను ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఏవి మనకి యూజ్ అవుతాయి అనేది. ఫస్ట్ ప్రాచీన భారతదేశ చరిత్రలో ఏ టాపిక్స్ ఇంపార్టెంటో చెప్తానండి. సింధు నాగరికత అండి. ఓకేనా, సింధు నాగరికత వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నాగరికత గురించి లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకేనా, అంత ఇంపార్టెంట్ సింధు నాగరికత. ఫస్ట్ ఇదైతే కంప్లీట్ చేయండి. సింధు నాగరికత మొత్తం డెప్త్గా ఉంటుందండి ఈ బుక్స్లో. ఓకేనా, సింధు నాగరికత ఒక టాపిక్. నెక్స్ట్ వేద నాగరికత అండి. వేద నాగరికత వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జ్ఞానోదయం అంటే జైన మతము, అలాగే బౌద్ధ మతం. ఓకేనా, నెక్స్ట్ మహాజనపదాలండి. నెక్స్ట్ మౌర్యులు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ మౌర్యులు. ఓకేనా, మౌర్యులు టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇందులో మౌర్య అనంతరం తర్వాత ఇందులోనే వీటన్నింటిలో కొంచెం అడిగే బిట్స్ వచ్చే అవకాశం ఉండే టాపిక్ చాలా పాండ్యుల నుంచి అండి. అలాగే వారి రాజకీయ ఆర్థిక పరిపాలన నుంచి. ఓకేనా, ఇవి ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ గుప్తులు అండి. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. గుప్తులు కూడా కంప్లీట్ చేయాలండి. అలాగే గుప్త ఆంధ్రయుగం తర్వాత అందులో పుష్యభూతి వంశం అండి. హర్షవర్ధనుడు వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులోనే ఉంటాడు హర్షవర్ధనుడు. అతని గురించి బిట్స్ ఎన్నిసార్లు అడిగాడు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. పుష్యభూతి వంశంలో హర్షవర్ధనుడు గురించి అయితే చదవండి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్. ఓకేనండి. తర్వాత నెక్స్ట్ నవీన చోళుడు. ఓకేనా, దీంతో అయితే మన ప్రాచీన భారతదేశ చరిత్రలోని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవేనండి. ఖచ్చితంగా మీరైతే వీటిని నేను చెప్పిన ఈ టాపిక్స్ని అయితే మీరు ఏ ఎగ్జామ్కైనా చదివినా యూస్ఫుల్ సరిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ మధ్య భారతదేశ చరిత్రను తెలుసుకుందాం. ఓకేనా, మధ్య భారతదేశం ఢిల్లీ సుల్తాన్ అండి. ఢిల్లీ సుల్తాన్ని కంప్లీట్ చేయండి ఫస్ట్. ఓకేనా, తర్వాత విజయనగర సామ్రాజ్యం. ఓకేనా, నెక్స్ట్ భక్తి సూఫీ ఉద్యమాలండి. భక్తి సూఫీ ఉద్యమాలు ఇందులోనే గురునానక్ అంటే ఇప్పుడు మనకి సిక్కు గురువులు అంటారు కదా, సిక్కుల గురించి ఖచ్చితంగా అడుగుతారండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఇంపార్టెంటే. భక్తి సూఫీ ఉద్యమాల గురించి అయితే మీరు చదవండి, మొదలుగా నెగ్లెక్ట్ చేయకండి. నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్యం. మొఘళ్ళు వెరీ 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 ఇంపార్టెంట్. మొఘళ్ళు కూడా కంప్లీట్ చేయాలి. తర్వాత మహారాష్ట్రలోని శివాజీ మోస్ట్. మీరు ఎక్కడైతే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి మహారాష్ట్రలోనే. ఓకేనా, ఇదైతే ఈ టాపిక్లు చదువుకుంటే సరిపోద్దండి మధ్య భారతదేశ చరిత్రలోనే. ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ టాపిక్స్ని మీరు కంప్లీట్ చేయగలిగితే చాలు. ఏ బిట్టు అయినా తయారు చేస్తే ఈ ఏరియాస్ నుండి తయారు చేస్తాడు. ఓకేనా,
నెక్స్ట్ ఆధునిక భారత చరిత్ర ఇది ఎక్కువ అండి. సో ఈ దేని నుంచి ఇస్తాడని కొంచెం ఎక్కువగా కాబట్టి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉండే ఇది అన్నమాట ఆధునిక భారతదేశ చరిత్ర. సో ఎక్కువ బిట్స్ అనేవి ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఈ మధ్య ఎగ్జామ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి. సో యూరోపియన్ రాక వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భారతదేశ ఆక్రమణలో ఆంగ్ల కర్ణాటక యుద్ధాలు, బెంగాల్ ఆక్రమణలు ఇవన్నీ ఉన్నాయి. ఆంగ్ల మైసూర్ యుద్ధాలు ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఆంగ్ల సిక్ యుద్ధాలు ఇవన్నీ ఇంపార్టెంట్ ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధాలు గుర్తుపెట్టుకొని ఎవరెవరి మధ్య జరిగాయి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ బ్రిటిష్ వారి ముఖ్య సంస్కరణ వెరీ 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 ఇంపార్టెంట్. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన సంస్కరణల గురించి అడుగుతాడండి. ఓకేనా ఈ టాపిక్. నెక్స్ట్ వీళ్ళకి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్ల గురించి కూడా అడుగుతారు. అంటే ఎవరు తిరుగుబాట్లు చేశారు, ఎక్కడ చేశారు అనేసి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 1857 సిపాయిల తిరుగుబాటు ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్ అనమాట. 1857 సిపాయిల తిరుగుబాటు నుంచి బిట్స్ వచ్చే అవకాశం అనేది 100లో 90% అండి ఉంటుంది. ఓకేనా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన యుగం ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా నెక్స్ట్ నిమ్న జాతులు ఇవి ఇంపార్టెంట్. ముస్లిం సంస్కరణలు కొంచెం చూసుకోవాలండి. ఓకేనా నెక్స్ట్ రైతుల తిరుగుబాటు కూడా ఇంపార్టెంట్. నీలమంది విప్లవం, తీన్ కథియ, ఓకేనా క్యాడా సత్యాగ్రహం, విప్లవ తిరుగుబాటు వెరీ ఇంపార్టెంట్ అండి చూసుకోండి. ఓకేనా అండి. అలాగే భారత జాతీయ కాంగ్రెస్ అండి తెలుసుకోండి. తర్వాత జాతీయ వెరీ 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 ఇంపార్టెంట్ ఈ టాపిక్. దీన్ని కంప్లీట్ చేయండి. తర్వాత బెంగాల్ విభజన, ఇందులోనే స్వదేశీ ఉద్యమం ఇవన్నీ చూడండి. అందులో ముఖ్యంగా గదర్ పార్టీ చూడండి. ఓకేనా గదర్ పార్టీ తర్వాత గాంధీ యుగం అండి. గాంధీ యుగాన్ని మాత్రం మిస్ చేయకండి. గాంధీ యుగం ప్రతిదీ చదవండి, ఏది వదలకండి, అంతా ఇంపార్టెంట్. ఇదంతా గాంధీ యుగమే. ఓకేనా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ కంప్లీట్ చేయాలి మనం ఎట్టి పరిస్థితుల్లో. తర్వాత కిట్ ఇండియా ఉద్యమం మొత్తం తర్వాత ఇవి వహాబీ ఉద్యమం, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇవన్నీ బెంగాల్ విభజన ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా నెక్స్ట్ గవర్నర్ జనరల్ యుగం. గవర్నర్ జనరల్ గురించి అయితే ఖచ్చితంగా చదవాలండి. సో ఇవి ఆధునిక భారతదేశ చరిత్రలోని ఇంపార్టెంట్ టాపిక్స్. సో వీటిని కనుక మీరు చదివితే ఖచ్చితంగా మార్క్స్ అయితే వస్తాయండి. ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనండి. సో ఎవరికైతే ఇండియన్ హిస్టరీలో ఇంపార్టెంట్ టాపిక్స్ కావాలి తెలియాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా మంచి యూస్ఫుల్ వీడియో అండి. ఎవరికైతే మీ ఫ్రెండ్స్కి కావాలో ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఏపీఎస్సికి, గ్రూప్ 2కి, గ్రూప్ 1కి, అలాగే ఎస్ఎస్సికి, ఎస్ఐకి, కానిస్టేబుల్స్కి, రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఇండియన్ హిస్టరీ గురించి అయితే ఇందులో ఈ టాపిక్స్ని చదువుకుని వెళ్ళమని సరిపోద్ది. సో చెప్పండి మీరు ఖచ్చితంగా వాళ్ళకి తెలియకపోతే మీరు దీన్ని వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా చదవండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందండి. ఓకేనండి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది మీరు ఉపయోగించుకోవాలి. కానీ సో ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎన్నో తెస్తాను. ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి.